అబాబాబాబా! ఎంత బాగయిందో! ఏం తింటుందంటారా? ఏం లేదండి. మేకకాళ్ళు కర్రీ చేశాను. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎలా చేసానో వీళ్ళకైతే వెళ్ళిపోదామని చూపిస్తాను. ఏం లేదండి. కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకున్న తర్వాత అయితే సాయిజీరా మసాలా అన్నీ ఏసుకోవాలండి. అన్నీ ఏసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు ఏసుకోవాలి కట్ చేసుకునే ముందుగానే. ఇక్కడ చూడండి నేనైతే 4 కాళ్ళు తీసుకున్నాను కాబట్టి 3 ఉల్లిగడ్డలు కోసుకొని అయితే ఏసుకున్నాను. చాలా బాగుంటుంది. గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువనే కోసుకోండి ఉల్లిపాయలు. లేకపోతే చాలామంది సొరవలాగా చేసుకుంటారు కాబట్టి ఎవరిష్టం ఎలా చేసుకుంటే దాన్ని బట్టి మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని వేసుకోవాలి. చాలామంది వేసుకోరు. ఎవరి ఇష్టం ఎవరో చెప్పలేము కదా. అదే ఏం లేదండి. ఏదైనా చేయాలంటే ఇష్టంగా చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. లేకపోతే వాటర్ ఇంకడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత అలాగే మనము పక్కన పెట్టుకున్న ఏంటంటే కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ కాబట్టి. అలాగే అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి తగినంత. ఎందుకంటే ఏదో ఒకటి లేకపోయినా ఏదో వేయలేము కదా అనేసి ఇట్లా అనిపిస్తుంది. 4 కాళ్ళు మేక కాళ్ళు తీసుకున్నామండి. శుభ్రంగా కడుక్కోవాలి. ఎట్లా కడుక్కోవాలంటే వేడి నీళ్ళు పెట్టేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. వాళ్ళు నీట్గా చేసి ఇస్తారు కానీ అంత నీట్గా చేసియారు. మనం తెచ్చుకొని చాలా మంచిగా కడుక్కుంటేనే స్మెల్ ఉండదు. లేకపోతే మనం అన్నీ వేసిన స్మెల్ వస్తే వేస్ట్ అవుతుంది కదా. మంచిగా అన్నీ వేసుకొని ముక్క పట్టేలాగా అట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా ముక్కలు పట్టేసి చాలా బాగుంటుంది. అలాగే 2 టమాటాలు, ఎందుకు 4 కాళ్ళకు 2 టమాటాలు సరిపోతుందండి పుల్ల కాకుండా. ఎందుకంటే చాలామంది పులుపు వేసుకుంటారు చింతపండు. నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయను. అందుకే 2 టమాటాలు వేసుకున్నాను. ఒకవేళ నేను పులుపు వేసుకుంటాను అన్న వాళ్ళతో 1 టమాటా వేయండి. లేకపోతే ఎక్కువ పుల్లగా తినలేము కాబట్టి ఏదైనా ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ చూడండి ఆయిల్ ఒక 5 నిమిషాలు మాత్రము మగ్గించుకోవాలి. మగ్గించుకుంటేనే ముక్కకు అల్లం వెల్లిగడ్డ పసుపు ఉప్పు మనం వేసిన మసాలాలన్నీ గట్టిగా పడితేనే ముక్కలు స్మెల్ ఉండవు. వాటర్ పోసినా ఏది పోసినా అందుకే మగ్గించాలి. చూడండి ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది. ఒక 5 నిమిషాలతో నేను మగ్గించాను. తర్వాత అయితే కారం వేసుకుంటున్నాను తగ్గినంత. ఇందులో స్పైసీ ఉంటేనే మంచిగా ఉంటుంది. చాలామంది కొంచెం స్పైసీగా తినరు కాబట్టి తీయగా ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాము టమాటాలు వేస్తాం కాబట్టి ఎక్కడ కనిపించదు. మసాలా స్మెల్ ఉంటుంది. కొంచెం ఎందుకంటే మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు వేసుకున్నాను మీకు చెప్పలేదు, సారీ అండి. మిరియాలు వేసుకున్న ఘాట్ ఎక్కువ ఉంటుంది. సర్ది అయినా జ్వరం వచ్చిన నోటికి మంచి గుట్టకపోయినా చేసుకొని తింటే అబ్బాబాబా అనేసి 2 ముక్కలు ఎక్కువనే తింటారండి. నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకోండి. ఎందుకంటే చాలామంది సూప్ కొరకు ఎక్కువ వాటర్ పోసుకోండి. ఒక గ్రేవీ ఉండాలి కొంచెం అనుకుంటే కొన్ని పోసుకోండి. ఇక్కడ చూడండి అలాగే మీకు కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అని అంటారు మా ఇంట్లో అయితే. మా బావ అసలుకే తినడు. తనకు చూడడానికి కూడా చూడడు. తనకి చికెన్ నేను ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇది నా కొరకు నా పిల్లల కొరకే చేస్తున్నాను. మాకైతే ఇష్టం అన్నీ తింటాం కదా, తను అన్నీ తినడు. ఇక్కడ చూడండి వాటర్ కూడా పోసుకోవాలి. నేను కొంత పోసుకున్నా ఎందుకంటే నాకు ఎక్కువ సూపులకైతే నచ్చదు కాబట్టి కర్రీలాగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని వేసుకున్నాను. ఇక్కడ చూడండి అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని 10 విజిల్ వచ్చే వరకు అయితే మనము ఖచ్చితంగా పెట్టాలి. 10 విజిల్ అయితే ఉడికిందనేసి అనకండి. నేను కూడా అలాగే పప్పుల కాలేసాను. పిల్లలు మమ్మీ ఉడికింది తీసి తీసి అంటే ఇక్కడ చూడండి ఒక ముక్క తీస్తే అసలు ఉడకలేదు. ఇలా 10 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మంచి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏది వేసుకోవాలనుకుంటున్నామో మసాలాలు అన్నీ వేసుకోవాలండి. మళ్ళీ తర్వాత ఏం వేసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే మంచి కుక్ అయిపోతుంది. మటన్ మసాలా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మసాలా తక్కువ తినండి. ఎందుకంటే సాయిజీరా మసాలా వేసాను కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఒకవేళ మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే పర్వాలేదండి, స్మెల్ కూడా ఉండదు, వేసుకోండి. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి తగినంత. ఎందుకంటే నేను గరం మసాలా ముందుకే వేసాను, మా వాడు వీడియో తీయలేదేమో. ఇక్కడ చూడండి అన్నీ వేసేసుకొని అయితే మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటే మళ్ళీ 10 విజిల్ వచ్చే వరకు అయితే ఉండాలండి. గ్రేవీ అంతా వింకిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. ఓకేనా, మరి బాయ్.